స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మరింత మెరుగైన దిశగా సేవలు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడి. అభివృద్ధికి చిరునామా మా ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 31 రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన. 22, 23 డివిజన్లలో పనులు పరిశీలన. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి. ప్రస్తుత జాబితాను ఎస్సీలు పరిగణలోనికి తీసుకోవద్దు. వర్గీకరణతో ఉద్యోగాల భర్తీకి లింకు పెట్టడం సరికాదు. పెన్షన్లు తప్ప మరే పథకం అమలు కావడం లేదు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ప్రజలకు మరింత మెరుగైన దిశగా సేవలు అందించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. రాజమండ్రిలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు 8%, ప్రజా ఫిర్యాదులు పరిష్కరించే వ్యవస్థలో 9% నేరాలు తగ్గాయని అన్నారు. దోపిడీ నేరాలు 30%, ఇంటి దొంగతనాలు 16%, సాధారణ దొంగతనాలు 4% తగ్గాయని పేర్కొన్నారు. దొంగతనాల కేసుల్లో 355 కేసులను ఛేదించామని అన్నారు. అయితే చీటింగ్ 3%, సైబర్ కేసులు 17% పెరిగాయని గణాంకాలతో సహా వివరించారు. గత కొన్ని నెలలుగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కేసుల మిస్టరీలను ఛేదించడంలో పోలీసు అధికారులు, సిబ్బంది విశేషంగా కృషి చేశారని అభినందించారు. నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అందరూ కోరుకునేది కోరుకొండలో రేవ్ పార్టీ జరుగుతుందని ఊరికే వదలగొడుతున్నారు. మన ప్రాంతంకి ఇంకా రేవ్ పార్టీ కల్చర్ లేదు. రేవ్ పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్లో చాలా పెద్ద ఏరియాస్లో ఇవి త్రూఅవుట్ నైట్ ఓపెన్గానే అవి చాలా చాలా హైలీ ఆర్గనైజ్డ్ థింగ్స్ అండి. అది కూడా దానికి ఒక డెఫినేషన్ ఎక్కడేం లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఆయన 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో వాళ్ళకి పిలిచి హీజ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్, స్త్రీలని తాగి స్త్రీలని సెక్షువల్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే మనకి తెలిసి వెంటనే వెళ్ళి పట్టుకున్నాం. రాత్రి వీ హ్యావ్ రైడెడ్ ఇన్ దట్ 13 మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ 5గురిని కూడా రెస్క్యూ హోమ్కి సబ్మిట్ చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే లొకేషన్లో ఇవన్నీ జరిగినాయో దాన్ని సీజ్ చేయమని వీఆర్ టేకింగ్ ఆర్డర్ ఫ్రమ్ ఆర్డీఓ. సో మీ అందరికీ తెలుసు, ఈ ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది, సీఎం గారు వారి కింద ఉన్నటువంటి మొత్తం టీం అంతా, అలాగే డీజీ గారికి మాకు కూడా ప్రత్యేకంగా ఒకటే చెప్పారు, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏది వదలొద్దు, విడిచిపెట్టకూడదు. సో వీ రిక్వెస్ట్, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ప్యాకాట లేకపోతే ఈ డాన్స్లు ఈసారి వినాయక చవితికి కానీ మిగిలినవన్నీ కూడా చాలా బాగా కట్టడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఉండొచ్చు 10 to 20%. అలాగే ప్యాకెట్ల మీద కూడా క్లబ్స్ అన్ని మూయించాం. అలాగే ఈ అబ్సీన్ డ్యాన్స్ అన్నీ ఆపాం. సో మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. దీంతోపాటు పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతున్నాం. ఇప్పటి వరకు పట్టుకున్నా కూడా పబ్లిక్ ఇచ్చిన, మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకే చేయగలిగాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ అస్ పోలీస్ డిపార్ట్మెంట్. మీ అందరికీ తెలుసు మా స్టాఫ్ ఎంత కష్టం. వీఆర్ గోయింగ్ టు స్టాప్ బై వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ఒక 1 అవర్లో క్లియర్ అయిపోవాలండి అంతా. ఏదైనా ఉంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్యూకింగ్, డ్రింక్ చేసి కానీ లేదంటే అన్లాఫుల్గా తిరిగి బెదిరించడం లాంటి పెద్ద సౌండ్లు, గుద్దేస్తారేమో భయం, ఇలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఎవరికో విష్ చేయడానికి ఫ్యామిలీస్ వెళ్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్.
అది పబ్ కల్చర్ ఇన్సైడ్ ఆఫ్ ది ఏవైతే ఉంటాయో ఎక్సైజ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు నార్మల్ టైమింగ్లోనే క్లోజ్ చేయాలి. ఆ నార్మల్ టైమింగ్ కంటే ముందు అక్కడ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా వీఆర్ గోయింగ్ టు క్లోజ్ బిఫోర్ టైమ్ ఓన్లీ. Nellore, we have given certain autos to permission to move in the nights. Radium star sticker పెట్టి పోలీస్ స్టేషన్ వైజ్ ఒక 100-200 ఆటోలకి ఇచ్చాము. సో ఆ ఆటోలే అక్కడ ఉండాలి, అది రిజిస్టర్డ్ ఆటోలు నైట్ టైంకి. బట్ అలాంటిది ఒకసారి విల్ టేక్ ఇట్ అప్, ఏం చేద్దామో చూద్దాం. మహిళా రక్ష ప్రస్తుతానికైతే విజిబుల్గా పోలీసు ఉంటున్నారండి, మహిళా రక్షక అయితే ఉంటున్నారు. మన 7 టీములు తిరుగుతున్నాయి. రావులు అంటే దింపడం కాదు, వాళ్ళు అంటుంది దానికి పర్మనెంట్ రెమెడీ ఏంటి అని. పర్మనెంట్గా సెక్యూర్డ్ వే ఆఫ్ ట్రావెలింగ్కి ఐడెంటిఫైడ్ డ్రైవర్స్, ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఉండాలా అంటున్నారు. సర్టెన్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ సజెషన్ అండి. బ్యూటీ పార్లర్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రంపై రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ స్టేషన్ పోలీసులు దాడి చేశారు. స్థానిక 31వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 22, 23 డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైకాపా పాలకులు నగర అభివృద్ధిని విస్మరించారని అన్నారు. పైపై మెరుగులు దిద్ది దాన్నే అభివృద్ధి అని చెబుతూ నగరాన్ని మురికి కూపంగా మార్చారని మండిపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదని అన్నారు. ఒక ప్రక్క అభివృద్ధి చేస్తూనే మరో ప్రక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాగా ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతున్నాయని అన్నారు. నగరంలో గుంతలను వచ్చే పండుగలోపు పూడ్చడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్లు విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22,51,00,000 పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా 3,90,00,000 పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా 33,42,00,000 పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అని అన్నారు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం, కానీ గత వైకాపా నేతల్లా పబ్లిసిటీ కోసం మాత్రం ఏ పని చేయమని అన్నారు. నగరానికి 70 కోట్ల పనులు అవసరం పడతా ఉన్నాయంటే గత 5 సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. సంస్కృతికి రాజధాని రాజమండ్రి, ప్రజలకు ఏం అవసరమో ఆ పనులు చేస్తామని అన్నారు. కల్చరల్, స్పోర్ట్స్ హబ్గా నగరాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి, గుంతలు లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి సంక్షేమం పని ప్రభుత్వ పరంగా వస్తూనే అందించడం ఒక అంశం అయితే, అభివృద్ధి పరంగా ఏదైతే కుంటిపడ్డాదో ఈ సందుల్లోకి ఎప్పుడూ రాలేదు గత 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు. ఎంతసేపు అవసరమైన చోట్ల రోడ్లు కానీ, కలవట్లు కానీ, డ్రైన్లు కానీ వేయకుండా ఉన్న 4 రూపాయలు తీసుకెళ్ళిపోయి ప్రజలు ఎక్కువ తిరిగే రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ డివైడర్లు కానీ లేకపోతే ఏదో సుందరీకరణ పనులు చేసుకున్నారు. వాస్తవ పరిస్థితులకి చాలా దూరంగా బతికేశారు 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి చోట వెళ్తూ ఉంటే దారుణాతి దారుణంగా ఉన్నాయి రోడ్లు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. సుమారు 6 నెలల్లోని 63 కోట్ల పనులన్నీ కూడా ప్రారంభించుకున్నాం, కొన్ని పూర్తి కూడా చేసుకున్నాం. ఈ 6 నెలల్లో 63 కోట్ల పనులు ప్రారంభించుకున్నాం, పూర్తి చేసుకున్నాం, కొన్ని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ 6 నెలల్లో నగరంలో అనేకమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒక అవగాహనతో ముందుకెళ్తా ఉన్నాం ఎన్డీఏ కూటమిగా. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకు ఏది అవసరం, ఒక మౌలిక వసతులు, ఒక మంచి రోడ్డు, ఒక మంచి డ్రైను, త్రాగే నీరు సురక్షితంగా ఉండే విధంగా అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా తీసుకుంటూ నగరాన్ని కూడా చేస్తాం అభివృద్ధి.
ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అన్నది నగరంలో చెయ్యాలి. ఆ అవగాహన కలిగిన పార్టీగా భవిష్యత్తులో పుష్కరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఇవాళ 31వ వార్డులోనే కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాం. 23వ వార్డులోనే జరుగుతున్నాయి, అన్నీ కూడా సమీక్షిస్తూ ఉన్నాం. కొన్ని రోడ్లు కూడా మొదలు పెట్టుకున్నాం. 22వ వార్డులో కూడా మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ప్రతి వార్డులో కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇదంతా కూడా వ్యాపారస్తులు ఉండే ఏరియా, అంటే బాగా రద్దీ ఉండే ఏరియాలు అనమాట. అంటే ఎవరికి తెలుస్తుంది అంటే కొనుక్కునే వాళ్ళకి తెలుస్తుంది, కాస్త రాజకీయ నాయకులుగా క్షేత్రస్థాయి ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది ఈ వార్డులో ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయని. పైన హంగులు చేసే వాళ్ళకి, పబ్లిసిటీ చేసుకునే వాళ్ళకి వీధిలో రారు, ఎందుకంటే ఇక్కడ పబ్లిసిటీ ఎక్కువ అవ్వదు. అలాంటి వాళ్ళకి అవగాహన లేకే ఊరు ఈ రోజు నేను తలా అభివృద్ధి నోచుకోకుండా ఇబ్బందులు పడతా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉంది. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో సమావేశపు హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్ష్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసినట్టుగానే చెబుతూ తహసీల్దార్ కార్యాలయాలలో ఉంచిన జాబితాలో మీ పేరు ప్రక్కన ఏ కులం ఉన్నదన్నది మాల, మాదిగలు, ఎస్సీ కులాల వారు ఎవరూ పరిగణలోనికి తీసుకోవద్దని సూచించారు. గతంలో జస్టిస్ రామచంద్రరాజ్ కమిటీ ఇచ్చిన కులగణన జాబితాను ఆధారంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వం వర్గీకరణ చేసిందని, అయితే దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా కులగణన చేసినట్లు ప్రభుత్వం చెబుతుందని, అయితే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసినందున ఈ వ్యవస్థ చేసిన కులగణన ఏ విధంగా రాజ్యాంగబద్ధమవుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో చేసినట్లుగా సమగ్ర కులగణన చేసిన తర్వాత మాత్రమే వర్గీకరణ జోలికి రావాలన్నారు. బీసీల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి తండ్రి, కొడుకు మాత్రమే రాజ్యాధికారం పొందారని, బీసీలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఏమీ లేదన్నారు. ఏ కులం ఎంతమంది ఉన్నారన్నది సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటేనే వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. వర్గీకరణ చేసే వరకు డిఎస్సి, పోలీస్, ఇతర ఉద్యోగాలు భర్తీ చేయమని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. తక్షణం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుందని, ఇచ్చిన హామీలు అమల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కేవలం పెన్షన్లు తప్పితే సంక్షేమ పథకాలు ఏవీ కూడా అమలు కావడం లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతులకు చేయూత, మహిళలకు ఉచిత బస్సు, ఇతర పథకాలు ఏవీ అమలు కావడం లేదన్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చేశామంటూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారో ఒక్కరి పేరైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. గతంలో రైతు రుణాల మాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అందక ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాగా నిరాడంబరుడైన మరో నాయకుణ్ణి తాను ఇంతవరకు చూడలేదని, ఆయన చాలా అరుదైన వ్యక్తి అని హర్ష్ కుమార్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల హర్ష్ కుమార్ నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ పరిపాలన 2004 నుండి 2014 వరకు స్వర్ణయుగమన్నారు. అనేక సంస్కరణలకు బాటలు వేశారని, అనేక సంస్థలను దేశంలో స్థాపించారని అన్నారు. పనికి ఆహార పథకం, ఆర్టీఐ, ఆహార భద్రతా చట్టం వంటి వ్యవస్థలను తీసుకురావడం ద్వారా దేశ స్థితిగతులను మార్చారని అన్నారు. విదేశాలలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో భారతదేశాన్ని ఆర్థికంగా స్థిరంగా నిలబెట్టారని అన్నారు. మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తానని అన్నారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సమస్య నేను రాష్ట్రంలోనున్న దళిత ప్రజలందరికీ, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మీ అందరికీ కూడా మీరు వెళ్ళి మీ పేరు పక్కన మీకు ఏ కులం ఉందో వెళ్ళి పరీక్షించుకోండి అని ఈ రోజున ప్రభుత్వం ప్రకటిస్తుంది. అన్ని మండల ఆఫీసుల్లోనూ, అన్ని విలేజుల్లోనూ చూసుకోండి, అన్ని వార్డుల్లోనూ మేము పెడుతున్నాం చూసుకోండి అని.
అసలు దీనికి సాంకేతికత ఎక్కడుంది? చంద్రబాబు గారు చెప్పండి. అసలు ఎప్పుడు కులగణన జరిగింది? ఎస్సీల కులగణన ఎప్పుడు జరిగింది? ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు మీరు ఎస్సీల కులగణన జరిపి మీ ఇష్టానుసారంగా వర్గీకరణ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు కొట్టేసిందంటే వర్గీకరణకు సంబంధించిన అన్ని లెక్కలని ప్రతిదాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినట్టు కిందే లెక్క. దాని తర్వాత కులగణన అన్నది అఫీషియల్గా ఎక్కడ జరగలేదు. వాలంటీర్లతో మన జగన్మోహన్ రెడ్డి గారు కులగణన జరిపారు. దాని బేస్ ప్రకారం మీరు సరిచూసుకోండి అంటున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థనే మీరు గుర్తించలేదు. వాలంటీర్ వ్యవస్థే ప్రభుత్వ వ్యవస్థలో ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పటికీ ఉంది. అసలు వాలంటీర్లు ఇప్పుడు లేరు. అప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థని వైసీపీ కార్యకర్తలనే అన్ని పథకాలకి ఎంపిక చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళందరినీ అసలు లెక్కల్లో తీసుకోవట్లేదని చెప్పి చాలాసార్లు ఆరోపించారు. మరి అటువంటిప్పుడు వాళ్ళు చేసిన కులగణన మరి మీ తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ హాని చేస్తుందేమో ఆలోచించారా? ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కులగణన జరుగుతుంది. కులగణన చేశారు కూడా. అటువంటి కులగణన చేపట్టండి. మీకు బీసీల మీద అవాజ్యమైన ప్రేమ. పేరుకు బీసీలు, పాలించేది మనకు తెలిసి ఎవరు. సోషల్ మీడియా ఫేస్బుక్లో పరిచయమై వివిధ రంగాలకు చెందిన వారు గుడ్ ఫ్రెండ్స్ పేరుతో రాజమండ్రిలో ఆత్మీయ వేడుక ఘనంగా నిర్వహించారు. సోషల్ మీడియా ఫేస్బుక్లో పరిచయమైన మిత్రులు గత 3 ఏళ్లుగా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన సోషల్ మీడియా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, లాయర్లు, డాక్టర్లు, వివిధ రంగాలకు చెందిన వారు గుడ్ ఫ్రెండ్స్ చారిటీ పేరుతో ఫేస్బుక్లో 16,000 మందికి పైగా టీమ్గా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంతా ఏకమై ఆటపాటలతో ఆనందంగా గడిపి పలువురికి సన్మానాలు చేశారు. సోషల్ మీడియా ద్వారా తప్పుదోవ పడుతున్న యువతకు గుడ్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ టీం ఒక ఆదర్శమని నిర్వాహకులు తెలిపారు. ముందుగా అందరూ పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా మా గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీరు అందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన గుడ్ ఫ్రెండ్స్ 3వ ఆత్మీయ కలయికండి. ఇది ప్రతి సంవత్సరం చేస్తామండి. కానీ నేను గ్రూప్ పెట్టింది కూడా, నేను గ్రూప్ క్రియేటర్ అండి, గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేటర్నే. గ్రూప్ పెట్టింది కూడా సేవా కార్యక్రమాలు ఏదో చేయాలి, 10 మందికి ఉపయోగపడాలని నేను గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగిందండి. నాకు కూడా నా అడ్మిన్స్ అంటే మోడరేటర్స్ కూడా బాగా సపోర్ట్ ఉండి ఈ రోజుకి గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి ఒక చారిటీగా ఏర్పడి మిత్రులందరి సహాయ సహకారంతో ఈ రోజుకి 65 కార్యక్రమాలు చేసామండి. 65 మందికి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు, ఆశ్రమాలకి వాళ్ళకి కూడా ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారండి. వాళ్ళకి నెలకి సరిపడా రైసు, కూరగాయలు, ఆయిల్, మొత్తం గ్రోసరీస్ అన్నీ ఇస్తున్నామండి. అలాగే ఎవరైనా ఇంటి పెద్ద కానీ, ఇంట్లో ఎవరైనా లేడీ కానీ, అమ్మాయిలు చదువుకోవడం ఇబ్బంది ఉన్నా వాళ్ళకి కూడా మేము మా చారిటీ తరపు నుంచి, మన గుడ్ ఫ్రెండ్స్ నుంచి వెళ్ళి మా టీం అందరూ వాళ్ళకి సహాయం అందిస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో తెలియని పరిస్థితి అండి. ఉన్నంతలో సేవ చేయాలని సంకల్పం. నాకు అడ్మిన్స్, లాయర్లు ఉన్నారండి, ఎస్సీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ కూడా నాతో కలిసి ఇంతలాగా ఈ చారిటీని, గ్రూప్ని ముందుకు నడిపిస్తున్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా. నమస్కారం అండి. మేము గుడ్ ఫ్రెండ్స్ చారిటీ మెంబర్స్ అండి, అండ్ గుడ్ ఫ్రెండ్స్ టీం కూడాని. బట్ మా క్రియేటర్ నాగశేఖరం గారు ఎంతో కష్టపడి గుడ్ ఫ్రెండ్స్ టీంని అనేది ఏర్పాటు చేశారు. అందులో చారిటీ భాగంగా ఆయన ఎన్నో సేవలు చేయాలని మమ్మల్ని కూడా ఆహ్వానించారు. మేము కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తమ బిజీ లైఫ్లో ఉంటారు, ఎవరికి సాయం చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉంటాము.
సో మేమంటూ ప్రతి నెల ఒక 100 రూపాయలు అని చెప్పి పెట్టుకున్నామండి. అలా మా టీంలో గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా చారిటీలో ఉన్నారు. వాళ్ళు ఇచ్చి ఒక 100 రూపాయలతో మేము అంతా పోగేసి ఈవెంట్స్ అనేది చేస్తున్నామండి, చారిటీ కార్యక్రమాలు చేస్తున్నాము. అవి ఎంతోమందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నామండి. ఇప్పుడు ఫేస్బుక్ అంటే సోషల్ మీడియాని అందరూ తక్కువే చూస్తారు, అంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. యూత్ ఏంటంటే పక్కదోర పడుతున్నారు. సో మేమేంటంటే ఇలాంటి కార్యక్రమాలు చారిటీ చేయాలి, లేదు ఫేస్బుక్ అంటే మైనసే కాదు ప్లసెస్ కూడా ఉన్నాయని చూపించాలన్నది మా చిన్న ప్రయత్నం అండి. సో దీంతోపాటు ఏంటంటే మేము చేసే సేవ అందరికీ అందుతుంది. అదొక్క సేవ అనే ఒక కార్యక్రమం కోసమే మేము ముందున్నామండి. ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా మా టీం నాగచక్రం గారు, మేము మిగతా సభ్యులందరం వెళ్ళి వాళ్ళ గురించి పర్సనల్గా తెలుసుకుని ఈ సేవ అనేది మేము మొదలుపెట్టామండి. ఇది మ్యాక్సిమం ఆయన ఉన్నంత వరకు, ఆయన తర్వాత కూడా మేము కంటిన్యూ చేయాలని అనుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవి పరస, నెయిల్ ఆర్టిస్ట్, రాజమండ్రి. ఈవేళ ఫేస్బుక్ అనే సోషల్ మీడియాలో అనేక గ్రూపులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ గ్రూపుల్లో కొన్ని రకాలుగా ఉంటాయి. అంటే కొన్ని వ్యాపారానికి సంబంధించి, కొన్ని విజ్ఞానానికి సంబంధించి, కొన్ని వినోదానికి సంబంధించి, కొన్ని సేవా కార్యక్రమాలకు సంబంధించి ఉంటాయి. అందులో భాగంగా ఈవేళ గుడ్ ఫ్రెండ్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన గ్రూపు, సుమారు 16,000 మంది సభ్యులు దీంట్లో ఉండడం జరిగింది. దీని వేదిక రాజమండ్రి అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇందులో అనేక సేవా కార్యక్రమాలు, అంటే పేదవాళ్ళకి దగ్గర నుంచి అవసరమైనటువంటి ఒక బ్లడ్ అవసరమైన వాళ్ళ దాకా కూడా అనేక సేవలు చేయడం జరుగుతుంది. ఒక చిన్న విషయం ఏంటంటే, గుడ్ ఫ్రెండ్స్ అనేటువంటి పెట్టినప్పుడు థాట్ యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉండేటువంటి థాట్ చాలా నెగిటివ్గా ఉంది. అంటే ఇది ఈవేళ మనం సైబర్ క్రైమ్స్ చాలా చూస్తున్నాం. వీటిని చూసి చాలామంది అసలు ఏంటి సోషల్ మీడియా ఏంటి, ఈ ఫేస్బుక్లు ఎందుకు, ఈ గ్రూపులు ఎందుకు అనేటువంటి నెగిటివ్ దాంట్లో అవన్నీ కాదు. దాన్ని మించి కూడా ఈ గుడ్ ఫ్రెండ్స్ లాంటి ఒక మంచి జనానికి సేవ చేసేటువంటి గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. సో అలాంటి వాటి ద్వారా ఇంతమంది మనకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి కూడా కొంతమంది ప్రత్యేకంగా వచ్చి ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇది ఎంత ఆనందకరమైన విషయం అంటే, ఈ గుడ్ ఫ్రెండ్స్ చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు కూడా మిగతా ఊళ్ళల్లో కూడా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద గ్రేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవి పరసాయ్. 11వ డివిజన్లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆల్సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా ముఖ్య అతిథులుగా హాజరై 500 మంది మహిళలకు చీరలు, పురుషులకు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవాది దేవుడు, కరుణామయుడు, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలు సమాజంలో ప్రజల మనుగడ, జీవన శైలికి ఎంతో అవసరమని అన్నారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. సరైన ప్రభుత్వం, సరైన పాలకులు ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఈ క్రిస్మస్ సందర్భంగా నగర ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ కొయ్యన కుమారి, డివిజన్ ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, స్థానిక నాయకులు మల్లెల శ్రీను, పసుపులేటి కృష్ణ చైతన్య, ఏలూరి దేవి ప్రసాద్, చుక్కా రామకృష్ణ, పి సత్యనారాయణ, ఆర్ రాజు, కర్ణా లక్ష్మీనాయుడు, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి ఎంపీపీ ఎస్ రత్నం అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ఎలా చూడండి ఓకే వెళ్ళిపోండి. ఆగండి ఆవిడ కదా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.
వెలుగు గారి ఇంటి దగ్గర చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. మరి ఈ సంవత్సరం కూడా ఆ లోకరక్షకుడు యొక్క ఆశీస్సులతో ఆరోగ్యకరంగా ఈ రోజు మన అందరం కూడా ఆనందంగా వచ్చి ఇక్కడ చేరుకుంటున్నాము అని అంటే తప్పకుండా యేసు యొక్క ఆశీర్వచనాలు మన అందరిపైన ఉన్నాయి కాబట్టి ఈ నిమిషం మనం ఇక్కడ ఉండి వేడుకలు జరుపుకుంటున్నాం అన్న విషయం మన అందరం కూడా గమనించాలి. మరి కార్యక్రమంకి ఆహ్వానించిన వెలుగు కుమారి గారు, చిన్ని గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకు, స్థానిక నాయకులకు, అలాగే వెలుగు కుమారి గారు, చిన్ని గారి యొక్క కుటుంబ సభ్యులకు, మరి స్థానిక ప్రజానికానికి, మీడియా వారికి అర్జీ చేసుకుంటూ వెళ్తే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఏదో రూపంలో మనకి అది మేలు చేస్తారు. ఈ రోజు మీ అందరినీ కోరేది ఒకటే, బైబిల్ నమ్మిన ప్రతి ఒక్కరు కూడా లోకరక్షకుడు ఆశీస్సులు పొందాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే చేయాలి. మీరు సాటి మనిషిని ప్రేమించగలిగితేనే మీరు పైవాడి యొక్క ప్రేమని పొందగలుగుతారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి, ఆలోచించాలి, ఆ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ప్రేమ, అనురాగం, కరుణ ఇవన్నీ కూడా మీరు ఆ లోకరక్షకుడు యేసయ్య ఇచ్చిన బాటలోని మీరందరూ కూడా నడుస్తూ వాటిని ఆచరణలో పెట్టే కార్యక్రమం చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజమండ్రి విక్రమ హాల్లో స్వర రమణీయం సంగీత విభావరి ఘనంగా నిర్వహించారు. స్థానిక విక్రమ్ హాల్లో ఏవి రమణ సమర్పణలో నిర్వహించిన స్వర రమణీయం సంగీత విభావరి అలరించింది. ఏవి రమణతో పాటు అనిశెట్టి శేఖర్, శ్రీరామ్, గోపి, బ్రహ్మం, కొప్పర్తి శైలజ, కొప్పర్తి భవ్య, మల్లాది ప్రియాంక, కోరుకొండ ప్రభ, గిరిజ, పరస శ్రీనివాస్ తదితరులు గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ఏవి రమణను ఆదిమూలం సాయిబాబా సత్కరించారు. కుందా మాస్టర్, ఏఎస్ ఆనంద్, జె సుబ్బారావు తదితరులతో పాటు పలువురు శ్రోతలు పాల్గొన్నారు. జనగణమనతో కార్యక్రమం ముగిసింది.
హోలీ ట్రినిటీ లూథరన్ చర్చ్లో యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న హోలీ ట్రినిటీ లూథరన్ చర్చ్లో యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్, చైర్మన్ గుడాల జాన్సన్, ట్రెజరర్ మేకల జేసుదాసు, సంఘ పెద్దలు బత్తిన పరదేశి, మచ్చ కుమారి, కాటం వేద స్టీఫెన్, భూషి దివాకర్, కడిదిగతల మనోహర్, నక్క శ్రీధర్, గుమ్మడి రత్నరాజు, ముత్యాల అనిత, పెద్దబాబు, వజ్రాల సుధా, సతీష్, పుట్ట చంద్రశేఖర్, దనపల సునీత సతీష్, గుడాల జాన్ దయాకర్ మరియు సంఘస్థులు పాల్గొన్నారు. పుస్తకాలన్నీ బ్యాగ్ లో పెట్టుకున్నారా? పెట్టుకున్నామమ్మా. బాక్స్లన్నీ పెట్టుకున్నారా? పెట్టుకోమమ్మా. గుర్తుందమ్మా. ఏంట్రా? హోలీ ట్రినిటీ చర్చ్ లో క్రిస్మస్ ఉంది కదమ్మా. అవును, బానే గుర్తుందిరా. అమ్మా నైట్ డబ్బులు అడిగాను. సర్లే, క్రిస్మస్ అని బాగానే గుర్తుంది. టైంకి వెళ్ళండి, భోజనాలు టైంకి వెళ్తే బాగోదు. పాస్టర్ గారు చెప్పినట్టు టైంకి వెళ్ళండి. సాయంత్రం ఈరోజు కాలేజ్ అయిపోయిన వెంటనే మరి 80% బయటకు వెళ్ళకుండా క్రిస్మస్కి వెళ్ళాలిరా. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం కదా. అవునండి, లాస్ట్ ఇయర్ వాకింగ్ కూడా చాలా బాగా చెప్పారు. మనం వెళ్దామని. ఈడొకటిరా బాబు, ఎప్పుడు వాక్యం అనుకుంటూనే ఉంటాయి. లంచ్ పెట్టుకున్నావా అని డబ్బులు కూడా ఇచ్చింది, నాకు ఇవ్వలేదు. సరేదా, ఏమరపాటు ఉందేమో. సరే, ఏం చేస్తున్నారా? మీటింగ్ రెడీ అవుతున్నారమ్మా. అవునా, ఇంటికి పెద్ద కోళ్ళు ఏం చేస్తుందండి? వంటగదిలోకి దూరిందమ్మా వంట ఉండడానికి. మరి పిల్లవరా? పిల్లలు ఏంటో దీనికి అసలే ఉండరాదు. బేబీ అనియా వదిలేదా అంటుంది ఏంటిగా? తమ్ముడు నాకు అర్థం కాలేదురా. బేబీ రోజు ఏముండవు అనియా. తమ్ముడు ఇవాళ అసలు భోజనం చేస్తా ఉంటావా? నాకైతే రోజు అలవాటు అయిపోయిందిరా, నాకు తెలియదురా. అయ్యో బాయ్. నో బేబీ, లుకింగ్ సో గార్జియస్ టుడే. మా వదినయ్యో ప్రయోగాలు చేస్తుంది. మరి నా బంగారం ఏం చేస్తుందో ఉంటుందో. బంగారం, చెప్పు బంగారం. ఏం చేస్తున్నావు బంగారం? ఇల్లంతా చిందరవందరగా ఉందని సర్దుతున్నాను బంగారం. ఇంట్లో ఎంతమంది ఉన్నా నా పని నేనే చేసుకోవాలి కదా, ఎవ్వరూ హెల్ప్ చేయరు. అయ్యో సరే, నేను మీటింగ్ వెళ్తున్నాను. ఈవినింగ్ వచ్చాక హెల్ప్ చేస్తాను. ఎక్కువ వర్క్ చేసాక మళ్ళీ అలసిపోతావు. సరే బంగారం, బాయ్, జాగ్రత్త. సండే చర్చికి రాకుండా ఎక్కడికో బయటికి వెళ్తున్నారు. సరే, టైం అవుతుంది. అమ్మ వస్తే అమ్మ నేను వెళ్ళిపోతాం. అమ్మా. ఏంట్రా? అదే అన్నయ్య వాళ్ళు చర్చికి రాకుండా ఎక్కడికో బయటకు వెళ్తున్నారు. వాళ్ళు ఏమైనా నీకులా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు అనుకున్నావా? పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకుంటున్నారు. సరే అమ్మా, లేట్ అవుతుంది. పోనీ వస్తే నువ్వు నేను వెళ్ళిపోదాం. నాకు నీరసంగా ఉంది, నువ్వే వెళ్ళరా. సరే అమ్మా. పెట్టారు, వెళ్దామా? Yes, we should go. I was just looking at some jewelry in Kazana.
మరి డబ్బులు? We'll do something about it. ఏం చేద్దామంటావు? I have a friend. We can take a loan at a small interest. ఏంటి? అప్ప పర్లేదు. Yeah, we'll do with it. చిన్న విషయం మాట్లాడాలని. చెప్పరా. అంటే మొన్న మీరు అప్పులైపోతున్నాం అది ఇది అని చెప్పేసి బాధపడుతుంటే చూశాను నేను. ఇప్పుడేమో వదిన వాళ్ళు ఇంట్లో డబ్బు అంతా తీసుకెళ్ళిపోయి షాపింగ్ అది ఇది అని చెప్పేసి మొత్తం వాడేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇందాకే లోన్ తీసుకుంటూ కూడా కనిపించారని, అది ఒకసారి మీరు గమనించుకుంటారు. అంటే మీరు బాధపడితే చూడలేక చెప్తున్నాను నేను. అంటే ఏంటి వాళ్ళు ఏమైనా ఫాలో అవుతున్నావు ఏంటో నువ్వు? అంటే వాళ్ళు అనుమానిస్తున్నావా నువ్వు? లేదని తప్పుగా అనుకోద్దాను, మీరు బాధపడడం చూడలేక చెప్పాను నేను. మేము ఎందుకు కష్టపడుతున్నాం? మా కష్ట జీతం మొత్తం వాళ్ళకే కదరా. అదేగా నేను తప్పుగా అనుకోండి ప్లీజ్ అని. మేం బాధపడితే నీకేంట్రా, మేము ఆనందపడితే నీకేంటి? అంటే వాళ్ళు నీట్గా ఉంటే నువ్వు చూడలేకపోతున్నావరా? అలా కాదండి, తప్పుగా అర్థం చేసుకోద్దాను. తమ్ముడు ఈ రోజు ఇలానే చేస్తారు, రేపు అన్న రోజు ఏం చేస్తారో మొన్న అమ్మతో కూడా ఇలానే చెప్పారు. అంటే నీకు ఆఫీస్కి వెళ్ళకుండా 3 పూటలు తిండి పెడతాను, నువ్వు వేరే మా గురించి చెప్పేది. మీరు బాధపడడం చాలా గొడవలు పెడుతున్నాడు. ఇప్పుడే ఎలా ఉన్నాడంటే రేపు అన్న రోజు ఇంకెన్ని గొడవలు తీసుకొస్తాడు. పంపించేస్తాను తమ్ముడు. పంపించాడు, అది ఒకటే బెటర్ అని. ప్లీజ్ అని ప్లీజ్ అని. ఎక్కడ తింటున్నాడో ఎక్కడ పడుకుంటున్నాడు అయినా సర్లే, నాకేం లేదు. ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు మీటింగ్కి వెళ్ళారు అత్తయ్య. అవునా, సరే. దీన్ని నా కుటుంబం అనునిత్యం అనుక్షణం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ రావడమో ఏమో కానీ, ఆ లోకరక్షకుడు యొక్క ఆశీస్సుల వలన కానీ ఈరోజు నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు మేయర్ చేస్తున్నారు ఇదే నగరానికి. నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండలి సభ్యులు చేస్తున్నారు, ఇదే నగరానికి సేవ చేస్తున్నారు. నా భార్య ఆదిరెడ్డి భవానీ నిరుడు ఎమ్మెల్యేగా ఇదే నగరానికి సేవ చేస్తున్నారు. మరిన్ని దఫాలుగా చేస్తూ ఉన్నప్పుడు పదవి ద్వారా అహంకారమో లేకపోతే నిర్లక్ష్యమో వచ్చినట్లుంటే మరొక అవకాశం రాని పరిస్థితులు ఏ వ్యవస్థలో అయినా. కానీ నేను కొన్ని ప్రిన్సిపల్స్కి కట్టుబడి ప్రేమని పంచాలి, ఒక మంచి మార్గంలో నడవాలి, సత్మార్గంలోని పోవాలి అని ఒక ఆలోచనతో నడవడం ఏమో కానీ, మరి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరి సహకారంతో ఆ లోకరక్షకుడి యొక్క ఆశీస్సులతో శాసనసభ్యుడి కింద ఎన్నుకోబడడం జరిగింది. తప్పకుండా యేసుక్రీస్తుని నమ్మిన వాడి కింద ఒకటిలో నేనై ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ మంచి చేసే ఆలోచనతోటి ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేస్తానని తెలియచేస్తూ, సమాజంలోని పెను మార్పులు వస్తూ ఉన్నాయి. ఈర్ష, ద్వేషం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. మనం యేసుక్రీస్తుని అభిమానించే వ్యక్తిగా ఆయన యొక్క ఆశీర్వచనలు, ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని ఆలోచించే వ్యక్తిగా తప్పకుండా ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ, ప్రేమని పంచుతూ, సాటి మనిషికి సాయపడుతూ మీ జీవితాన్ని సాగించాలని, ఒక మంచి సమాజం ఏర్పరచుకోవడం కోసం అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం అనేకమైన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇంత వైబ్రెంట్గా, ఇంత ఎనర్జెటిక్గా జరిగిన క్రిస్మస్ వేడుకలు ఈ సంవత్సరంలో ఇది ఒకటి అని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలోని శ్రీ సర్వారాయ కళా మందిరంలో సోగ్గాడి శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన నిర్వహించిన సప్తస్వర బాలిక సంగీత విభావరి అందరినీ అలరించింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలోని శ్రీ సర్వారయ కళా మందిరంలో సోగ్గాడి శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన నిర్వహించిన సప్తస్వర మాలిక సంగీత విభావరి అలరించింది. లైన్ రెడ్డిరాజు, కళారత్న, నరవ గోపాలకృష్ణ, ఎరక కొండలరావు సౌజన్యంతో శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు దొండపట్టి సుబ్రహ్మణ్యం నిర్వహణలో జరిగిన ఈ సంగీత విభావరిలో ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, రాయుడు చంద్రకుమార్, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, జీవి రమణ, ఆదిమూలం సాయిబాబా తదితరులు విచ్చేశారు. షేక్ మదర్షా అలీ, బర్రె సుబ్రహ్మణ్యం, సూర్యకుమారి, పద్మ, లలిత కుమారి, సిహెచ్ లలిత, భారతి తదితరులు గీతాలు ఆలపించారు. టి వరప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా గాయని గాయకులను సత్కరించారు. నేనే నమ్మలేకపోతున్నాను. ఆ తర్వాత నేను పాడేటప్పుడు మెడికల్ చెప్పడము, వాళ్ళు గారు కావచ్చు, వేరే సింగర్స్ కావచ్చు, మీకు ఆ తర్వాత
జీవి రమణ గారు రాకా సంస్థ ద్వారా నాకు పరిచయం అయ్యారు. ఆయన ఏంటంటే హీ నోస్ మచ్ అనమాట, చాలా బాగా తెలుసు ఎలా అనేది. కొన్ని మెడికల్ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన కూడా నాకు ఒక విధంగా గురువు లాంటి వారే. సో మీ అందరి యొక్క మదిలో నేను ఉండము నా అదృష్టము. సర్కిల్ ఈ మధ్యగా స్టార్ట్ అయింది, కానీ శోభన్ బాబు ఆర్ట్స్ అండి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఆయన మాకు పరిచయం అండి. సోగ్గాడు శ్రీ శోభన్ బాబు ఈ ముందు శోభన్ ఆర్ట్స్ అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన దాదాపుగా నెలకొండ చేస్తాను అడిగా చెప్పినట్టు ఆయన అందరినీ కలుపుకుని ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం ఉన్నాయి. తర్వాత పాటల మీద అవగాహన, సోమన్ బాబు గారి పాటలే కాదు, ఏ పాట అయినా సరే అది ఏ సంవత్సరం వచ్చింది, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, వెనకాల ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుందండి. అంత ఇంట్రెస్ట్ సోమన్ బాబు గారికి. సారీ సోమన్ బాబు అనేస్తాను, నా ఫోన్లో కూడా సోమన్ బాబు అని ఉంటున్నారు ఆయన అందరూ. నవక్రాంతికి రంగవల్లులు తీర్చి లోగిళ్ళలో మగువనెదురేగిరి మహాలక్ష్మికి ముద్ద బంతులు విరిసే సంక్రాంతికి మత్త కోకిల పాడే నవక్రాంతికి గంగిరెద్దుల హుయలు హరిదాసు కీర్తనలు బుడబుడక్కులవాని ఢమరుక ధ్వనులు ఏ వాడ చూసిన వేడుకల నిలయమే. నన్ను నిలువని థ్యాంక్ యూ సార్. కార్యాలయంలో సప్త స్వరమాలిక అనే కార్యక్రమం నిర్వహించబడింది. విచ్చేసిన కళాకారులకు కళాభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకి మా అలీ గారు పూర్తి సహాయ సహకారాలు అందించారు, ఆయనకి కూడా ధన్యవాదాలు. అలాగే రాయుడి గారు, జీవి రమణ గారు, తర్వాత శ్రీహరి గారు, బర్రి సుబ్రహ్మణ్యం గారు విచ్చేసిన, అలాగే మా కసిరెడ్డి రాంబాబు గారు, మా ఆదిమూలం సాయిబాబు గారు, ఆయనకి అంతా బిజీగా ఉన్నా సరే మా కార్యక్రమం తప్పగా హాజరవుతారు, ఆయనకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా మూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరంలో ఇంచుమించుగా 13వ ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ముగించడం జరుగుతుంది. అలాగే రేపు వచ్చే కొత్త సంవత్సరంలో కూడా మీరందరూ సహాయ సహకారం అందించాలని, ముఖ్యంగా మా గాయకులు గాయకులందరూ కూడా ఇచ్చేసి ఈ శోభన్ బాబు గ్రూప్ని ఇంకా మంచి పొజిషన్లో తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు. బ్యూటీ పార్లర్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రంపై రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ స్టేషన్ పోలీసులు దాడి చేశారు. సిఐ బాజీలాల్ వివరాల మేరకు గుంటూరుకు చెందిన అంకెం వీరస్వామి అనే వ్యక్తి
నగరంలోని జేఎన్ రోడ్ హ్యాపీ స్ట్రీట్ సమీపంలో కలర్స్ బ్యూటీ సెలూన్ అండ్ స్పాన్ గత 6 నెలలుగా నిర్వహిస్తున్నారు. స్పాన్ పేరుతో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఆదివారం పోలీసులు కేంద్రంపై దాడి చేశారు. ఆ క్రమంలో 2 నిర్వాహకులు, 6 యువతులు, 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బ్యూటీ పార్లర్, స్పా, సెలూన్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మరింత మెరుగైన దిశగా సేవలు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడి. అభివృద్ధికి చిరునామా మా ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 31 రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన. 22, 23 డివిజన్లలో పనులు పరిశీలన. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలి. ప్రస్తుత జాబితాను ఎస్సీలు పరిగణలోనికి తీసుకోవద్దు. వర్గీకరణతో ఉద్యోగాల భర్తీకి లింకు పెట్టడం సరికాదు. పెన్షన్లు తప్ప మరే పథకం అమలు కావడం లేదు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.